ఇంగ్లాండ్తో జరుగుతున్న సెకండ్ టెస్ట్ డే 2లో మన టీమిండియా పూర్తి డామినేట్ని చూపిస్తూ మ్యాచ్ గెలుపు దిశగా సాగుతుంది. భారీ స్కోర్ సాధించిన మొదటి టెస్ట్లో బౌలింగ్లో ఫెయిల్ అయి మ్యాచ్ని కోల్పోయింది. అయితే సెకండ్ టెస్ట్లో మాత్రం ఆ విధంగా కాదు. బౌలింగ్లో ఈసారి టీమిండియా దుమ్ము లేపుతుంది. అదేవిధంగా లాస్ట్ టెస్ట్లో మిడిల్ మరియు లోయర్ ఆర్డర్ కొలాప్స్ అయినందున భారీ స్కోర్ రాకుండా చేశారు. బట్ సెకండ్ టెస్ట్లో మాత్రం దాన్ని రిపీట్ చేయలేదు. అదేవిధంగా క్రికెట్ హిస్టరీలోనే లాస్ట్ 5 వికెట్స్కి అత్యధిక రన్స్ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. లాస్ట్ 5 వికెట్స్కి ఏకంగా 376 రన్స్ యాడ్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో 450 రన్స్ సాధిస్తుందనుకున్న టీమిండియా ఏకంగా 587 రన్స్ సాధించి ఈ టెస్ట్ మ్యాచ్లో డ్రైవర్ సీట్లో కూర్చుంది. అదేవిధంగా లాస్ట్ మ్యాచ్లో 8 క్యాచ్లు వదిలేసిన మన టీమిండియన్ ఫీల్డింగ్ ఈ టెస్ట్లో మాత్రం అద్భుతమైన ఫీల్డింగ్తో 3 సూపర్ క్యాచ్లు తీసుకుంది. ఈ విధంగా లాస్ట్ మ్యాచ్లో చేసిన 3 మిస్టేక్లను ఈ మ్యాచ్లో సెట్ చేసుకున్నారు. ఇక ఈ మ్యాచ్లో మన టీమిండియా స్ట్రాంగ్ పొజిషన్లో ఉండడానికి మెయిన్ రీజన్ ద ప్రిన్స్ టీమిండియన్ న్యూ కెప్టెన్ శుభ్మన్ గిల్. ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ తన ఫెంటాబ్లెస్ బ్యాటింగ్తో ఎన్నో ప్రపంచ రికార్డుల్ని బద్దలు కొట్టాడు. ఎన్నో సంవత్సరాలు పదిలంగా ఉన్న రికార్డులని శుభ్మన్ గిల్ ఒకే ఇన్నింగ్స్తో బద్దలు కొట్టాడు. రెండవ రోజు బ్యాటింగ్లో గిల్ మరియు జడేజా స్టార్టింగ్ నుండే ఎక్సలెంట్ స్టార్ట్ని అందించారు. ఏమాత్రం ప్రెజర్ ఫీల్ అవ్వకుండా సూపర్ బ్యాటింగ్తో వీరిద్దరూ కలిసి టీంకి 203 రన్స్ పార్ట్నర్షిప్ని అందించారు. జడేజా ఈ మ్యాచ్లో ఓవర్సీస్లో 8th 50ని సాధించాడు. దీంతో 6th ప్లేస్లో బ్యాటింగ్ చేసి కపిల్ దేవ్తో ఈక్వల్ అయ్యాడు. ఎందుకు తాను వరల్డ్ టెస్ట్ నంబర్ 1 ఆల్రౌండర్ అని ప్రపంచానికి మరోసారి తెలియజేశాడు. వీరిద్దరూ ఫస్ట్ సెషన్లో 400తో బ్యాటింగ్ చేశారు. అయితే టీమిండియా లంచ్ బ్రేక్కి ముందు వికెట్ కోల్పోయింది. జడేజా 89 రన్స్ చేసి షార్ట్ బాల్కి అవుట్ అయి సెంచరీ ఇచ్చేసుకున్నాడు. నెక్స్ట్ వచ్చిన సుందర్ని అవుట్ చేయడానికి ఇంగ్లాండ్ చాలా ప్రయత్నాలు చేసినా సుందర్ వికెట్ కాపాడుతూ గిల్కి సూపర్ సపోర్ట్ అందించాడు. ఇక లంచ్ బ్రేక్ తర్వాత కెప్టెన్ గిల్ రెచ్చిపోయాడు. ఫస్ట్ డేలో నెమ్మదిగా ఆడిన గిల్ సెకండ్ డేలో దూకుడుగా ఆడుతూ ఇంగ్లాండ్ బౌలర్స్ని ఆటాడుకున్నాడు. చాలా కంట్రోల్తో ఎక్సలెంట్ బ్యాటింగ్తో డబుల్ సెంచరీ సాధించాడు. నంబర్ 4లో బ్యాటింగ్ దిగి కోహ్లీ వారసుడిగా తన మార్క్ని చూపించాడు. ఈ మ్యాచ్లో గిల్ ఏకంగా 269 రన్స్ సాధించాడు. ఇన్నింగ్స్ మొత్తంలో ఎక్కడా కూడా తడబడకుండా చాలా కాన్ఫిడెంట్గా ఆడాడు. అసలు బౌలర్స్కి వికెట్ ఇచ్చే ప్రయత్నమే ఇవ్వట్లేదు. కెప్టెన్సీ తర్వాత శుభ్మన్ గిల్ వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ టెస్ట్ కెప్టెన్గా హైయెస్ట్ రన్స్ రికార్డ్ని క్రియేట్ చేశాడు. కోహ్లీ పేరు మీద ఉన్న రికార్డ్ని బ్రేక్ చేశాడు. సేనా కంట్రీస్లో మన ఇండియన్ బ్యాట్స్మెన్ ఎవరు 250+ రన్స్ సాధించలేదు. గిల్ ఆ రికార్డ్ని ఇప్పుడు సాధించాడు. అదేవిధంగా ఓవర్సీస్లో ఎక్కువ రన్స్ చేసిన ఆసియన్ కెప్టెన్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆల్సో ఇప్పటివరకు 25 ఇయర్స్లో డబుల్ సెంచరీ సాధించిన సెకండ్ బ్యాట్స్మెన్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక బ్యాట్స్మెన్గా ఇంగ్లాండ్లో డబుల్ సెంచరీ సాధించిన 3వ బ్యాట్స్మెన్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతకుముందు 1979లో సునీల్ గవాస్కర్, 2002లో రాహుల్ ద్రావిడ్ సాధించారు. అదేవిధంగా టెస్ట్ మరియు ఓడిఐ ఫార్మాట్లో డబుల్ సెంచరీ సాధించిన 5th బ్యాట్స్మెన్గా రికార్డ్ సాధించాడు. ప్రీవియస్గా సచిన్, సెహ్వాగ్, రోహిత్ శర్మ మరియు క్రిస్ గేల్ ఉన్నారు. వీళ్ళు నలుగురు మాత్రమే టెస్ట్ మరియు ఓడిఐలలో డబుల్ సెంచరీలు సాధించారు. కెప్టెన్గా ఆడిన ఫస్ట్ 2 మ్యాచ్ల్లో సెంచరీ చేసి శుభ్మన్ గిల్ రికార్డులకు ఎక్కాడు. ఈ విధంగా గిల్ దెబ్బకి ఎన్నో వరల్డ్ క్లాస్ రికార్డులు బద్దలయ్యాయి. అదేవిధంగా టీమిండియా ఇంగ్లాండ్తో 587 రన్స్ సాధించి మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ గ్రౌండ్లో ఏ టీం కూడా ఇంత పెద్ద స్కోర్ సాధించలేదు. అదేవిధంగా 7th వికెట్కి శుభ్మన్ గిల్ సుందర్తో కలిసి 100 రన్స్ ప్లస్ పార్ట్నర్షిప్ని అందించి మరో రికార్డ్ని సాధించాడు. సుందర్ తనని టీంలోకి తీసుకున్నందుకు తగిన న్యాయం చేశాడు. 300 స్కోర్ సాధిస్తాడనుకున్న శుభ్మన్ గిల్ షార్ట్ పిచ్ బాల్కి ట్రాప్లో పడిపోయి 269 రన్స్ సాధించి అవుట్ అయ్యాడు. ఇక నెక్స్ట్ టైలెండర్స్ తొందరగానే అవుట్ అవడంతో ఇండియా 587 రన్స్ సాధించింది. అయితే లాస్ట్ మ్యాచ్లో భారీ స్కోర్ సాధించిన బౌలింగ్లో ఫెయిల్ అయ్యి ఓడిపోయిన మన టీమిండియా ఈ మ్యాచ్లో మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ని అందించింది. ఆకాశ్దీప్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి సూపర్ స్టార్ట్ అందించాడు. స్లిప్లో ఆ 2 క్యాచ్ల్ని గిల్ మరియు రాహుల్ ఎక్సలెంట్గా అందుకున్నారు. ఇక తర్వాత సిరాజ్ కూడా సూపర్ లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేసి ఓపెనర్ క్రాలీని అవుట్ చేశాడు. లాస్ట్ మ్యాచ్తో పోలిస్తే మన టీమిండియా సూపర్ బౌలింగ్ని అందించింది. 27 రన్స్కే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ రూట్ మరియు హ్యారీ బ్రూక్ పార్ట్నర్షిప్తో 77 రన్స్కి డేని ఫినిష్ చేసింది. ఇక వీరి పార్ట్నర్షిప్ని మన బౌలర్స్ తొందరగా బ్రేక్ చేస్తే టీమిండియా గెలిచే అవకాశాలు చాలా ఉంటాయి. బౌలర్లందరూ డే 2లో మరోసారి విజృంభిస్తే విజయం మాత్రం మనల్ని దాటి వెళ్ళదు. చూద్దాం 3వ రోజు మన బౌలర్లు ఏ విధంగా బౌలింగ్ చేస్తారో అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.